ఈనాడు లూర్దు మాత పేరిట దివ్య పూజ బలిని సమర్పించిన వారు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, ఉర్సులా, సందీప్ రెడ్డి, సౌమ్యప్రీతి, రమణ, బేబీ మైరా. కృతజ్ఞతగా దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యం కొరకు, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, ఏ గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము, ఆర్థిక సమస్యలు తొలగిపోయినట్లుగా, సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు, బేబీ ఆడోరోపై దేవుని కృప ఉండినట్లుగా మరియు మంచి ఆరోగ్యం కొరకు, మోరిస్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, కె సెబాస్టియన్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కె జోసెఫ్ కుటుంబ సభ్యులు, కళ్యాణ్, శరత్, సూర్యులపై బంధకాలను తొలగిపోయినట్లుగా, కుమారుల బంగారు భవిష్యత్తు కొరకు మరియు మంచి ఉద్యోగము, ఆరోగ్యము, వారి దేవుని ఎదిగినట్లుగా, మంచి జీవిత భాగస్వామి కొరకు, కుటుంబంలో శాంతి సమాధానములు, వారి కుటుంబ సమస్యలను తొలగిపోయినట్లుగా, సంగమామర్ కుటుంబ శ్రేయస్సు, పిల్లల చదువులు, సోని హర్ష రాయబోయే పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించాలని, కుటుంబంలో శాంతి సమాధానము, కుటుంబంలోని సమస్యలు తొలగిపోయినట్లుగా, ఏరవ ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా, పిల్లల బంగారు భవిష్యత్తు, వారి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, ఏరవ ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యము మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు పూజను అర్పించిన వారు వై శ్రీవారెడ్డి మరియు మేరీ, పెంటారెడ్డి ఆరోగ్యం మేరీ, రాణి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, బిజినెస్ డెవలప్మెంట్ కొరకు, కుటుంబ సంరక్షణ, ఆర్థిక సమస్యలు తొలగిపోయినట్లుగా, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, పెంటారెడ్డి జయభరత్ రెడ్డి, దీప, మాన్సీ కుటుంబం కృతజ్ఞతగా, వారి ప్రత్యేక తలంపు నెరవేరాలని, వారి బిడ్డల మంచి ఆరోగ్యము, జ్ఞానము కొరకు, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, సోని హర్ష మంచి చదువులు, మంచి జ్ఞానం కొరకు, పాస్పోర్ట్ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని, నక్కా యోచన మైత్రికి కరోనా తగినందుకు కృతజ్ఞతగా, చేతన్ దేవుని దివజల కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు మోహన్ రావు మరియు స్వర్ణలత, శీలాజాన్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, శాంతి సమాధానము, షీలాకి ఆథరైటిస్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, ఇమాన్యుల్ బంగారు భవిష్యత్తు కొరకు, సందీప్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు, పదసరులు మరియు వారి బృందమంతటిని ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, అలాగే అనాథులకు, వృద్ధులకు ప్రభు తోడుగా ఉండాలని పూజను అర్పించిన వారు డిఎల్ రాజు, మేకల అశ్విన్ రెడ్డి చేస్తున్న హెల్ప్ యాప్ విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రభు అతనికి తోడుగా ఉండి సహాయం చేయాలని పూజను అర్పించినారు గోపు మధుపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, రాజేంద్ర, రుక్మిణి, శ్రీదియా, అజిత్ జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలని, ఆటంకంలోని తొలగిపోనట్లుగా, పోతిరెడ్డి అహనిక్ రెడ్డికి స్వస్థతనిచ్చినందుకు కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు పోతిరెడ్డి దయాకర్ రెడ్డి, సమైక్య కుటుంబ సభ్యులు, తుమ్మ జ్వానేస్ మమత తలంపు ప్రకారము దేవుని సేవకు అంకితమైన ప్రతి బిడ్డను ప్రభు దీవించాలని, ఏరవ సుమంత్ రెడ్డికి అన్ని బంధకాల నుండి విడుదల మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు పూజను అర్పించిన వారు ఏర్వరాని, ఆకురాతి శ్రీధర్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, పిల్లల మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు, ఆర్థిక సమస్యలను తొలగిపోనట్లుగా, ఎస్ విజయ్ కుమారి, సత్యవతికి రెట్టింపు ఆశీర్వాదం ప్రభు దయచేసేందుకు కృతజ్ఞతగా, ఏరో ప్రదీప్ రెడ్డి, స్వాతి, ప్రశాంత్ రెడ్డి, ప్రతిమ మంచి ఆరోగ్యము, వారి తలంపులు నెరవేరినట్లుగా, విజయ్ కుమార్ రెడ్డి మనవళ్ళు మనవరాండ్ల మంచి జ్ఞానం కొరకు, మేకల శరత్, స్పందన సంతానవరం కొరకు మరియు కృతజ్ఞతగా, బాసాని మారెడ్డి అగత తలంచిన తలంపు నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు, బిడ్డల కుటుంబాన్ని కూడా ప్రభు దీవించాలని, ప్రసన్నరాజు కుటుంబ సభ్యుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పూజను అర్పించిన వారు తిరుపతి, గులమారి శేఖర్ రెడ్డి, ఉజ్వల సంతానవరం కొరకు, ఎంవీకే కంపెనీ ట్రాన్స్ఫర్ మరియు ఓనర్షిప్ కొరకు, కంపెనీ ప్రాఫిట్స్లో ఉండినట్లుగా పూజను అర్పించిన వారు దయానంద్ మరియు సంజయ్, కొమ్మారెడ్డి, మరియభాస్కర్ రెడ్డి, స్వప్న కుటుంబం కృతజ్ఞతగా, వారి కుటుంబ సంరక్షణ, ప్రత్యేక ఉద్దేశం నెరవేరాలని, మంచి ఆరోగ్యము, అనన్య, ఆస్టిన్ బంగారు భవిష్యత్తు, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు, బసల్ రేమండ్ త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కొరకు, సల్బిల్ల షోరెడ్డి, చిన్నమ్మ, మనోజ్, అభిలాష్ కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలును బట్టి కృతజ్ఞతగా, హరి మోజస్, మరియ బ్లెండినా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా, షారోన్ మోజస్ మంచి జీవిత భాగస్వామి కొరకు, బి కిరణ్ కుమార్, లక్ష్మి కుటుంబం కృతజ్ఞతగా, వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరాలని, పిల్లల బంగారు భవిష్యత్తు, మేరీ వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోవాలని, మేరీ దాస్ గవర్నమెంట్ ఉద్యోగం కొరకు, గువ్వల జోజప్ప, మేరీ కుటుంబం కృతజ్ఞతగా, వారి కుటుంబంలో శాంతి సమాధానము, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని, కోర్టు కేసు నుండి విడుదల కొరకు, డాక్టర్ షోరీలు, అల్లం చిన్నప్రెడ్డి మంచి ఉద్యోగము, ల్యాండ్ సెటిల్మెంట్ కోర్టు కేసు సాల్వ్ అవ్వాలని, అల్లం ఆశీస్రెడ్డి మంచి ఆరోగ్యము, అతనికి మాటలు మంచిగా వచ్చినట్లుగా అతని బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు అల్లం రాజేష్ రెడ్డి, ప్రియాంక, రాజు, మారు మనసు కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు కలిగి జీవించాలని, డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి, డాక్టర్ ఎం మేరీ, సాహిత్య రెడ్డి దేవుని దీవెనల కొరకు, సత్యనారాయణ, కవిత మంచి ఆరోగ్యము, వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, పిల్లల మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తు కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి, ఉర్సుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, సుదీప్ రెడ్డి, సౌమ్య, బేబీ మైరా, రమణల బంగారు భవిష్యత్తు కొరకు, దేవుని దీవెనల కొరకు, ఫాదర్ సిరిల్ గారి జన్మదినం 9వ తేదీన కొనియాడి ఉండగా, ఫాదర్ గారిపై దేవుని దీవెనలు వచ్చి రావాలని, అతని అంతోని మరియు లూత్ మంచి ఆరోగ్యం కొరకు, ఒక భక్తురాలి యొక్క ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, ఒక వ్యక్తి కుటుంబం కృతజ్ఞతగా, నూతన గృహ నిర్మాణంలో దేవుని సహాయం కొరకు, పొలం అమ్ముడుపోవున్నట్లుగా,
కె సురేష్ బాబు, శాంతకుమారి, బసవంతి ప్రత్యేక ఉద్దేశం నెరవేరాలని, దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యము, దేవుని దీవెనల కొరకు, నిఖిత బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు పసల సుజాత, ఏర్వ ఇన్నారెడ్డి, నిర్మల కుటుంబం సభ్యుల మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము, ప్రేమ్ కిరణ్ లైఫ్ సెటిల్మెంట్ కొరకు మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు లక్ష్మీ చక్రం, ఒక భక్తురాలు కుటుంబంలోని వారందరి మంచి ఆరోగ్యము, వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయినట్లుగా, ప్రభు చిత్తమైతే వారి బిడ్డ అమెరికాకు వెళ్ళడానికి అవకాశం లభించాలని, బిడ్డల మంచి జ్ఞానము, వివేకం కొరకు, శీలం బాలసుందర్రావు, నిర్మల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి, సమాధానము, శర్లి మంచి ఆరోగ్యం కొరకు, గాథ అలేఖ్య తలంపు ప్రకారం వారు ప్రారంభించబోయే మిస్టర్ కుక్ రెస్టారెంట్ని దేవుడు దీవించాలని, వారు చేసే ప్రయత్నాలన్నీ ఫలించాలని, ఆర్థిక అభివృద్ధి కొరకు వారి సిబ్బంది వారికి సహకరించినట్లుగా, కొంక ఇజ్రాయెల్ కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము, కుటుంబ సమస్యలు తొలగిపోయినట్లుగా, జసంత మరియు శామ్ అవినాష్ బంగారు భవిష్యత్తు కృతజ్ఞతగా సంతానవరం కొరకు పూజను అర్పించిన వారు ఏర్వజ్యోతి, భోగాయ అరుణ శ్రీనివాసరావు కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, ఈశానికి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, వినీత మంచి జీవిత భాగస్వామి కొరకు, మానస మంచి జీవిత భాగస్వామి కొరకు కృతజ్ఞతగా యేసు రక్త సంరక్షణలో ప్రభు వారిని వారి కుటుంబ సభ్యులను ఉంచుకున్నట్లుగా, కేటీ ఫ్లారెంటీనా యుఎస్ సురక్షిత ప్రయాణం కొరకు, ఆమె మంచి జీవిత భాగస్వామి కొరకు, ప్రియా కుటుంబ సభ్యుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, ఉడుమల రాజారెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా దేవుని కృప వారి కుటుంబంపై ఉండినట్లుగా, వారి ప్రత్యేక తలంపులను నెరవేరాలని, బిడ్డల మంచి ఆరోగ్యము, జ్ఞానం కొరకు, లింగారెడ్డి లూర్దిరెడ్డి జ్యోతి సంతానవరం కొరకు, ఆదిరెడ్డి ఉమావతి కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశంలో నెరవేరాలని, పిన్నింటి బాబురావు మిసెస్ రత్నం మంచి ఆరోగ్యం కొరకు, ఫాతిమారెడ్డి మంజుల కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేళ్లను బట్టి కృతజ్ఞతగా బిడ్డల దైవ జ్ఞానము, సంరక్షణ కొరకు, సుందరమ్మ మంచి ఆరోగ్యం కొరకు, పెంటారెడ్డి రాయపరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మారు మనసు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, తేజ యొక్క గవర్నమెంట్ పెండింగ్ బిల్స్ క్లియర్ అవ్వాలని, మంచి జీవిత భాగస్వామి కొరకు, ఎస్ఎన్ సుధాకర్ రత్న, అన్నపూర్ణ సత్యనారాయణ, జ్యోతి అమ్మ కుటుంబం కృతజ్ఞతగా, లోకేష్ ఎగ్జామ్స్లో విజయం సాధించినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ఐక్యత, మంచి చదువులు, ఉద్యోగము, మంచి జీవిత భాగస్వామి కొరకు, జె లూద్రెడ్డి జయమ్మ కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు, ఎం భాస్కర్ రెడ్డి ఆరోగ్యం మేరీ కుటుంబం కృతజ్ఞతగా వారి కుమారుని బంగారు భవిష్యత్తు కొరకు, అభిష్ ఆర్యన్కు మాటలు మంచిగా వచ్చినట్లుగా, దేవప్రకాష్ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ, సుశీల మంచి ఆరోగ్యము, వారి కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము, శ్రేయస్సు, చేయి పనుల్లో దేవుని సహాయం కొరకు, వారి దైవ భయంలో జీవించినట్లుగా, శాలేం కుమారి మంచి ఆరోగ్యం కొరకు మరి కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు సింగారెడ్డి జోజిరెడ్డి మరి కుటుంబ సభ్యులు, అరుణ్ మంచి ఉద్యోగం కొరకు అతని ఆలోచనలు దేవుని ఆధీనంలో ఉండినట్లుగా, గాలి ప్రవీణ్ రెడ్డి రజిత తలంపు ప్రకారం వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని, బిజినెస్లో అభివృద్ధి కొరకు, పిల్లల మంచి జ్ఞానము, ఆరోగ్యం కొరకు, కాసు పుష్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, పదశ్రీల్ గారి మంచి ఆరోగ్యము, రెండంతల అభిషేకం కొరకు పూజను అర్పించిన వారు విజయరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, నక్క మోహన్ రావుకు కరోనా తగినందుకు కృతజ్ఞతగా, శ్రీకాంత్ వ్యక్తిగత సమస్యలతో బాధపడుతుండగా అతని ప్రత్యేక ఉద్దేశంలోనే నెరవేరాలని, దివ్య వినోద్కి పిఆర్ వచ్చినట్లుగా మరియు కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు రత్నారెడ్డి మరియు క్లెమన్, కె తారక రామారావు పొలంలో పంటలు బాగా పండినట్లుగా, మంచి కౌలుదారుల కొరకు, అద్దంకిలోని స్థలం మంచి రేటుకి అమ్ముడుపోనట్లుగా, పాలపర్తి డేవిడ్ రాజ్, మేరీ, ప్రభుదాస్, శైలజ, నైనా, ఇషిక, నిర్మల జ్యోతి, పంకజ్ కుటుంబ సంరక్షణ దేవుని చిత్తం వారి కుటుంబంలో జరగాలని, కుటుంబ ఐక్యత కొరకు, తిప్పాపతిని బాలస్వామి షోరీలు కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలుపులు నెరవేరినట్లు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, వారి కుటుంబం మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, ప్రీతి మరియు ప్రశాంత్ మంచి చదువుల కొరకు, కుటుంబంలో అన్ని బంధకాల నుండి విడుదల కొరకు, బాసాని సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, దిలీప్ రెడ్డి కరోనా నుండి త్వరగా కోలుకున్నట్లుగా, అరుణ్ కావ్య 9వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతగా, బిరెడ్డి మత్యాస్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, బిజినెస్ డెవలప్మెంట్ కొరకు, పిల్లల మంచి చదువులు, ఆరోగ్యం కొరకు, కె సుదర్శన్ రెడ్డి కుటుంబం తలంపు నెరవేరినట్లుగా, రాజేష్ రెడ్డి రోజా దేవుని దివెనల కొరకు, వారి మధ్య మనస్పర్ధలు తొలగిపోవాలని, సంతానవరం కొరకు, ప్రసాద్ మరియు సునీత ఈ దినం షాప్ ఓపెన్ చేస్తుండగా బిజినెస్ డెవలప్మెంట్ కొరకు, ఏలేటి అంతోని అభిషేక్ రాయ్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, దేవుని దివెనల కొరకు, కేతినేని రోజా పుష్పకుమారి మంచి ఆరోగ్యము మరియు దేవుని దివెనల కొరకు, తాటిరెడ్డి సురేష్ రెడ్డి, సౌజన్య, సుప్రీత దేవుని దీవెనల కొరకు, బిజినెస్లో అభివృద్ధి కొరకు, మేరీ జోష్న సుఖప్రసవం కొరకు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని, నిర్మలకి వైరల్ ఫీవర్ నుండి సంపూర్ణ స్వస్థతనిచ్చినందుకు కృతజ్ఞతగా మరియు ఫుల్ శాలరీ ఈ నెల తీసుకున్నందుకు కృతజ్ఞతగా, వేణు మాధవ్ మరియు శిరీష సంతానవరం కొరకు, తుమ్మ బాలరెడ్డి సుజాత కుటుంబం కృతజ్ఞతగా, తుమ్మ వరుణ్ సుధీర్ బంగారు భవిష్యత్తు కుటుంబంలో ప్రత్యేక తలుపు నెరవేరినట్లుగా, ఆరోగ్యమ్మ లూర్దు కుటుంబ సభ్యులపై దేవుని దీవెనలు, సుప్రియ బాలశౌర్యుడిపై దేవుని దీవెనలు, లైఫ్ సెటిల్మెంట్ కొరకు, సుప్రియ జన్మదినం సందర్భంగా దేవుని దీవెనల కొరకు, కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి కుటుంబంలో మరేతల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలును బట్టి కృతజ్ఞతగా, దొడ్డ బాలరెడ్డి కుటుంబంలో మరేతల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలును బట్టి కృతజ్ఞతగా, శివరాం శాంతి కుటుంబంలో
దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా శోభా మోరిస్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు శాంసన్ రెజీనా మరియు శామ్వెల్ మందరి శ్రీనివాస్ రెడ్డి జయలలిత కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా భావన ఫైనల్ సీఏలో ఉత్తీర్ణత కొరకు స్వనలత కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సంరక్షణ కొరకు బొట్ట జయరాజు సత్యవతి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఆర్థిక సమస్య నుండి విడుదల దైవాశీర్వాదం కొరకు నందిగార సుజాత నరసింహులు కుటుంబంలో సఖ్యత కొరకు పిల్లల బంగారు భవిష్యత్తు మరియు దైవాశీర్వాదం కొరకు డి సుధాకర్ సౌజన్య సత్య అన్వేష్ కుటుంబంలో దేవుడు కోవిడ్ నుండి విడుదల ఇచ్చినందుకు కృతజ్ఞతగా దైవాశీర్వాదం కొరకు నవదీప్ దైవాశీర్వాదం కొరకు శోభా మోరిస్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు శాంసన్ రెజీనా మరియు శామ్వెల్ కొరీనా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. లూర్దు మాత పండుగ ఘనంగా జరగాలని మనము నిజంగా ఈరోజు 8వ రోజు ప్రార్థనలో పాల్గొంటున్నాం. కానీ ఈరోజు నిజంగా పండుగ. ఫిబ్రవరి 11 మరియ తల్లి లూర్దు మాతగా వెలసినటువంటి ఆ స్థలంలో ఘనంగా పండుగ జరుగుతుంది. మీకు తెలిసిన విషయమే. మన సెంటర్లో ప్రజలందరికీ అనుకూలమైనటువంటి రోజు ఆదివారం కావున మనము ఒక 2 రోజులు మనకు బోనస్ డేస్ దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఆ పండుగ ప్రపంచ స్థాయిలో జరుగుతుంది. కానీ మన కన్వీనియంట్ టైం ప్రకారం మనము ఆదివారం షిఫ్ట్ చేశాం. అందువలన ఆదివారం నాడు చక్కగా మీకు లూర్దు మాత గురించి నా ద్వారా ప్రభు మీతో మాట్లాడతాడు. ఈ దినం ప్రత్యేకంగా ఆ చిన్న వయసులో 14 వయసులో అమ్మాయి బెర్నదత్ అనే సహోదరికి ఆ మరియ తల్లి 18 సార్లు కనిపించి ఆమెతో మాట్లాడినటువంటి గొప్ప విషయాన్ని స్మరించే గొప్ప దినం ఈరోజు. నేడు మరియ తల్లిని లూర్దు మాతగా గౌరవిస్తున్నాం. మరియ తల్లి ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరంలో బెర్నదత్ అనే బాలికకు ఫిబ్రవరి 11 నుండి జూలై 16 వరకు 1858లో 18 సార్లు దర్శనమిచ్చిందని చరిత్ర పలుకుతున్నది. 18 సార్లు. నాకు అనిపిస్తుంది, నాకు ఒక్కసారైనా దర్శనం ఇస్తుందని. మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తుందో మరి. 18 సంవత్సరాలు. ఈ విధముగా ఆ చిన్న వయసులోనే 18 సంవత్సరాలు ఆమెతో ప్రభు మాట్లాడటానికి మరియ తల్లిని పంపించాడు. ఆమె తన జీవితంలో మీకు తెలుసు, తన జీవిత కాలమంతా రోగంతోనే ఉండేటువంటి పరిస్థితి. మీలో కొంతమంది అడుగుతారు, ఎందుకు ఫాదర్ ఇన్ని రోగాలు, ఇన్ని కష్టాలు చెప్పేసి.
మీలో కొంతమందికి తెలియదు, కొంతమందిని దేవుడు రోగముల ద్వారా కూడా సేవ కోసం వాడుకుంటాడు. అది అందరికీ అర్థం కాదు, కొందరు పిచ్చివాడు అనుకుంటారు అట్లా. కానీ తాను పొందిన దెబ్బలచే ఇతరులకు స్వస్థతనిచ్చే దేవునికి పేరే యేసయ్య. మీరు కూడా యేసయ్యను నమ్ముతున్నారు కావున అది కూడా ఒక వరం. నా జీవితంలో అయితే 22 సంవత్సరాలు ఎన్నెన్నో రోగాలు, కష్టాలు, ఒక ఆపరేషన్ కూడా ముక్కు లోపల జరిగింది నాకు. ఆ విధంగా దేవుడు కొంతమందిని వారు పడుతున్నటువంటి బాధల ద్వారా, శ్రమల ద్వారా, ఆపరేషన్స్ ద్వారా, అస్వస్థత ద్వారా ఇతరులను స్వస్థపరచడానికి వారి శరీరాన్ని దేవుడు వాడుకుంటాడు. అలాంటి అమ్మాయికి పేరే బెర్నదత్. అందుకే 18 సంవత్సరాలు ఆ తల్లి ఆమెకి కనిపించి ఈరోజు ఆ పండుగను మనం కొనియాడే విధంగా చేశాడు. ఇంకా మిగిలిన విషయాలను తప్పకుండా ఆదివారం నాడు మనమందరం కలిసి నేర్చుకున్నాం. ఎందుకంటే మనం ఇంకా నవదిన ప్రార్థనలోనే ఉన్నాం. ఈ దినము మనకు దుబాయ్ నుండి ఎక్కువగా సహాయం చేసే ఒక కుటుంబం రెమోనా తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా వారు బిజినెస్లో ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోవాలని, ఇంతసేపు ఇప్పుడు దాకా చదివి వినిపించినటువంటి పూజ ఉద్దేశములను లూర్దు మాత పండుగ సందర్భంగా రెట్టింపు ఆశీర్వాదం, ఈరోజు మళ్ళీ ఆదివారం 2 సార్లు నవదిన ప్రార్థన ద్వారా, పండుగ ద్వారా ప్రభు మీ అందరినీ దీవించాలని మీ ఉద్దేశములను కూడా ఈరోజు ప్రభును కర్పించబోతున్నా. ఈరోజు ఒక పూజలో చదివి వినిపించినది 2 రోజులుగా వింటున్నాను నేను. దేవుడు చేసిన మేలులకు, చెయ్యబోతున్న మేలులకు పూజ బలిని అర్పిస్తున్నారంట. అది బాగుంది. నేను ఇప్పుడు దాకా వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. చేసిన చెయ్యబోతున్న మేలులకు దేవునికి స్తోత్రముగా పూజా బలిని అర్పిస్తున్నామని చదివారు. ఇప్పటి నుంచి అలా మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే జరగక మునుపే జరిగింది అని చెప్పేది విశ్వాసం. విశ్వాసం వలన అన్నిటినీ సాధించగలుగుతాం. ఈరోజు అలాంటి విశ్వాస యాత్రలు, ఆత్మీయ యాత్రలు అమ్మ మరియ తల్లి ఈరోజు మనలను లూర్దు మాతగా మన ఇంటికి వచ్చి యేసయ్యను మోసుకొని వచ్చి అక్కడ ప్రవగించి ఆ జీవ ఊట ప్రవగించి మీ ఇంటిలో ప్రవగించాలని, మీ బిడ్డల జీవితంలో ప్రవగించాలని, మీరు రాసి పెట్టుకున్న విన్నపములలో ప్రవగించాలని ఈ పూజలో భక్తితో మనం ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసుతునే. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి లూర్దు మాత పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనలిచ్చి కాచి కాపాడునుగాక. ఈరోజు పండుగ కావున మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మా బలహీనపు గడియలలో నీ సత్య సహాయమును అందించుమని మనవి చేయుచున్నాము. నిష్కలంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో
ఈ నవదిన ప్రార్థనలో మేము అర్పిస్తున్న విన్నపములను ఆలకించి మా దోషములను బలహీనతలను తొలగించి వ్యాధి బాధలను నయం చేసి అద్భుతాలు చేసి కన్నీళ్లు తుడవమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడు. మీరు యెరూషలేము నుండి తల్లి నుండి పాలు తాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్థానమును గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అద్భుతయమును నదివలే పారింతును. జాతుల సంపదలు పొంగి పొరలు కాలువల వలె ఆ నగరం మీదికి పారింతును. మేము తన చేతుల్లోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మిమ్ము ఆదరింపబడుదురు. ఈ కార్యం జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభునైన నేను నా సేవకులను ఆదుకుందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహంను ప్రదర్శింతును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభులు నాటలు జీవవసకు దివ్య పలుకులు. తేనెలూరు ప్రభులు నాటలు జీవవసకు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి, వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్క్ గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త అధ్యాయం 7 దైవ వచనములు 31 నుండి 37 వరకు. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 వర్సెస్ 31 to 37. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపాలి ప్రాంతమును మీదగా గలిలయ సరస్సు తీరమును చేరను. అప్పుడు అచ్చటి జనులు మూగ చెవిట్టి వాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాణిని దీవింపుడని ప్రార్థించిరి. యేసు వాణిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి
వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మినీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫతా అనెను, అనగా తెరవబడుము అని అర్థం. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగాడు. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసిరి. చెవిట్టివారు వినుచున్నట్లుగా, చెవిట్టివారు వినునట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కపరచి ఉన్నాడు. సమస్తమును ఈయన చక్కపరచి ఉన్నాడు. సమస్తమును ఈయన చక్కపరచి ఉన్నాడు అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. మీరు కూర్చోండి. లూర్దు మాత నాతో పాటు మీకోసం నిలబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. టైం తీసుకున్నారు, అందువలన మీ టైంకు మరియ తల్లి సహాయం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సువిశేష పట్టణంలో ఒక మాట చాలా నచ్చింది. ఇంకా ఒక రోజు ఉందా లేదా నవదిన ప్రార్థనకు? అవునా కదా? అవును ఫాదర్. ఇంకొక రోజు ఉంది, అవునా కదా? ఈ రోజు శుక్రవారం, ఇంకొక రోజు ఉంది. కానీ దానికి ముందే ఫాస్ట్ ఫుడ్ లాగా, మీకు క్విక్ మెయిల్ సర్వీస్ లాగా దేవుడు ఒక వాగ్దానము మీకు ఇస్తున్నాడు. ఆ వాగ్దానమే మార్కు 7వ అధ్యాయం 37వ వచనం. ఏమంటున్నది వాక్యం? చెవిట్టివారు వినినట్లుగా, మూగవారు మాట్లాడినట్టుగా సమస్తమును, చెప్పండి అందరు, సమస్తమును. మీకు కడుపు నొప్పి పోవాలా, నడుము నొప్పి పోవాలా, క్యాన్సర్ పోవాలా, సంతానవరం కావాలా, సమస్తము బాగు చేయాలా? సమస్తమును బాగు చేయాలి. మరి చూడండి, ఇప్పుడే పండుగలాగా అనిపిస్తుంది నాకు. ఆదివారం కాదు, ఇప్పుడే పండుగ స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్తున్నాడు, నీ తలనొప్పి కాదు నాకు, నీ సమస్తం బాగుండాలి, ప్రైజ్ ది లార్డ్. నీ అన్నిట్లో బ్రతికి సుఖముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలి, అంత ఎంత చక్కగా ఉన్నాడు అయినా, అబ్బా వీళ్ళ కుటుంబం ఎంత చక్కగా ఉంది, పిల్లలు ఎంత చక్కగా వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు అని చెప్పే ఒక వరప్రసాదమే ఈ పండుగ సందర్భంగా 8వ రోజు ప్రభు మీకు ఇచ్చే శుభ సమాచారం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్తున్నాడు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఈయన సమస్తమును చక్కపరచి ఉన్నాడు. దానితో పాటు ఇంకొక మాట ఉంది, అందరును దాన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తికి ఒక గడ్డ ఇప్పుడు కరిగిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక గడ్డ ఉంది శరీరంలో, అది కరిగి, దేర్ ఇస్ ఎ లంప్ ఫర్ సంబడీస్ బాడీ, ఇట్స్ బీయింగ్ రైట్ నౌ మెల్టింగ్ లైక్ దట్. ఆమేన్. అన్ని చక్కగా చేస్తాడు దేవుడు. ఆమేన్. ఆపరేషన్ లేకుండా చక్కగా చేస్తాడు. ఆమేన్. మీ పిల్లల విషయంలో ఏదైతే మీరు వేచి ఉన్నారో సమస్తమును ఈయన చక్కపరచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్లీజ్ రైట్ డౌన్, మీ ఇంటిలో సమస్తం అంటే ఏమిటి మీరు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతసేపట్లో ఇక్కడ నన్ను మరుగుపరుచుకొని యేసయ్య వస్తాడు, పూజ అవళి జరగబోతుంది. మరియ తల్లి ఆ విన్నపములను మోసుకొని వచ్చి ఇక్కడ అర్పించబోతుంది. సమస్తమును. ఎంత బాగుంది మాట. నమ్మిన వాళ్ళకు ఇది జరుగునుగాక. ఆమేన్. ప్రభు చెప్తున్నాడు, నీ కడుపు నొప్పి, నీకు సంతానవరం కావాలి, నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని నీవు కోరుకుంటున్నావు. నీవు ధనవంతుని బిడ్డవు. నా ఆశ సమస్తమును నేను చక్కపరచాలి. అందుకే పండుగకు 2 రోజుల ముందే ముత్తంగిలో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, మీ ఇంటిలో సమస్తమును
చక్కపరిచే మరియ తల్లిని యేసయ్యతో పాటు ఈరోజు ఈ పూజ ద్వారా మీ ఇంటికి రమ్మని నేను ఈ పూజలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. Praise the Lord. మీరు వద్దంటే నేనేం చేయలేను. మీరు చెప్పాలి, ఓ ప్రభువా సమస్తం ఏమేమి ఉన్నదో లిస్ట్ అంతా రాసి పెట్టుకోమని చెప్పండి. రాసుకున్నారా? పూజకు వచ్చినప్పుడు లిస్టుతో రావాలి. ఇది నా లిస్ట్. ప్రభువా నీవు సమస్తమును చక్కపరుస్తాను. మీరు ఒకవేళ కడుపు నొప్పి పోవాలంటే అది మాత్రమే ఇంటిలో జరుగుతాయి. మీకు ఒకవేళ సంతాన వరం మాత్రమే కావాలంటే అది మాత్రమే దేవుడు చేస్తాడు. మీరు ఒకవేళ ఫాదర్ ప్రభువా నాకు కిరాయి ఇల్లు కావాలంటే ఇల్లు మాత్రమే కట్టిస్తాడు. ప్రభు చెప్తున్నాడు, నేను మీరు అన్నింటిలో బ్రతికి సుఖముగా ఉండాలని 3వ యోహాను 2వ వచనంలో దేవుడే సెలవిచ్చాడు. అన్నింటిలో బ్రతకాలి. యు హ్యావ్ టు ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్. That's a great goodness of God. He is a generous God. He is not a beggar. You are not a beggar also. You belong to a rich God. He says, I can do everything in your life. Everything I can make it all right, fine. ఆయన అన్నిటినీ చక్కపరిచే దేవుడని టాపిక్ ఈరోజు. ఇది ఎలా జరిగింది అది కొంతసేపు మీతో పాటు లూర్దు మాత నా కోసం ప్రార్థిస్తుంటే మీ ఇంటిలో అన్ని చక్కపరచాలని ఎదురు చూస్తున్న వారికి ఈ చిన్న శుభవార్త. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 32వ వచనం నుండి మనం చదువుకుంటూ త్వరపడి వెళదాం. సూపర్ ఫాస్ట్ ట్రైన్లో వెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ 15-16 మినిట్స్ పూజకే వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. పూజ చదవటానికి. హల్లెలూయా. Hallelujah. సో చదువుదాం ఒకసారి 32వ వచనం 7:32. మార్క్ 7:32. అప్పుడు అచ్చటి జనులు మూగ చెవిట్టి వాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాణిని దీవింపుడని ప్రార్థించిరి. అందరు చెప్పండి, దీవింపుడని ప్రార్థించిరి. దీవింపుడని ప్రార్థించిరి. ఇది బాగలేదు ప్రార్థన నాకైతే కదా. మీలాంటి వాళ్ళు ఒకసారి ఇది తెలుగులో ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటున్నాను, ఒకసారి చూసుకోండి మళ్ళా. ఆయనకి ప్రాబ్లం ఏంటిది? మూగ చెవిట్టివాడు. మూగ చెవిటివాడికి ఏం కావాలి మీరే చెప్పండి? స్వస్థత కావాలి. అవునా కదా? మనకు తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది. అవునా కదా? మూగ చెవిటివాడికి ఏం కావాలి? స్వస్థత కావాలి, విడుదల కావాలి, అద్భుతం కావాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? వాళ్ళు కరెక్ట్గా తెలుసు, ప్రభువా ఈ మూగ చెవిటివానికి స్వస్థత కాదు, దీవెన కావాలి. మనం కూడా కరెక్ట్గా అడగాలి, ప్రార్థన కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు. ఎంత చక్కగా తెలుగు బైబిల్లో ఉంది చూడండి. మూగ చెవిట్టి వాడిని ఎవరైనా తీసుకొచ్చి ఈయన దీవించండి అని చెప్తారా? ఏం చెప్తారు? ఈయనకి వినిపించదు, మాట్లాడలేడు, దయచేసి అద్భుతం చేయ్యా, దయచేసి స్వస్థపరచయ్యా అని చెప్పాలి. అది మన వొకాబులరీ. అందుకే చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి, మీరు అడిగినప్పుడు సమస్తం అడగాలి. వాళ్ళు కరెక్ట్గా అడుగుతున్నారు. ఆ ప్రజలు మీకు తెలుసా, వాళ్ళు యూదులు కాదు, ఈ రోజుల్లో క్రైస్తవులు కాదు, అది అన్య ప్రజలు నివసించే స్థలం. ఆ ప్రజలు కరెక్ట్గా మాట్లాడుతున్నారు, కరెక్ట్గా ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ మూగ చెవిట్టి వానికి నీవు స్వస్థతనిస్తే మళ్ళా ఆయనకి వేరే దుష్ట శక్తులు రావచ్చు, అందువలన కంప్లీట్గా ఆయన దీవించి పంపమని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. మనం కూడా అట్లానే అడగాలి. దేవా ఈ కుమారుని, ఈ బిడ్డను, నా కొడుకు సరిగా చదవట్లేదు, జ్ఞానం ఇవ్వు. మంచిది, వెరీ గుడ్, నాట్ అ రాంగ్ ప్రేయర్, మంచి ప్రేయర్. దేవా నాకు సంతాన వరం కావాలి, మంచి ప్రేయర్, నో ప్రాబ్లం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అడిగినప్పుడు ఇంకా ఎక్కువగా అడుగు. ఎందుకంటే నేను ఉదారతముతో ఇచ్చే దేవుడు, కంజూస్ కాదు. నేను ఇచ్చేటప్పుడు పరిపూర్ణంగా, సంపూర్ణంగా, సమస్తము బాగు చేసే దేవుడు నీకు ఉన్నానని మీరు అడిగినప్పుడు కూడా అలా అడగాలని దేవుడు లూర్దు మాత పండుగ సందర్భంగా మా అమ్మ ద్వారా నన్ను అడగండి. ఈరోజు మీరు అడగండి, 8వ రోజే అడగండి. 2 రోజులు పండుగ తర్వాత అడుగుతాను అనుకోవద్దు, పండుగ రోజు పూజ పెట్టుకుంటాను అడగవద్దు. మీరు పూజ పెట్టుకోకపోయినా ఇప్పుడు అడగండి మీ లిస్టు ప్రకారం. నేను సమస్తమును బాగు చేసే దేవుడు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ మూగ చెవిట్టి వారిని స్వస్థపరచమని అడగలేదు, దీవించుమని అడుగుతాను. నేను కూడా ఈరోజు అలాగే ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన మారాలి. దేవా ఇది కావాలి, అది కావాలి, చిన్నది అడగకూడదు. ప్రభువా మమ్మల్ని పరిపూర్ణంగా దీవించు. రేపు చూసిన వాళ్ళు, మా ఊర్లో ఉన్న వాళ్ళు క్రైస్తవులా, మై గాడ్, వాళ్ళు దీవెనలు, వాళ్ళకి ఏ కొరతలు ఉండదు. ఈ వ్యక్తి ప్రార్థన ఎట్లా అడుగుతున్నాడంటే, తండ్రితో బిడ్డ మాట్లాడినట్టు,
ఇవ్వకపోతే వదలండి డాడీ అని చెప్పేసి, డబ్బు ఒకవేళ లేకపోయినా అప్పు తీసుకుని ఇవ్వాలి డాడీ అని చెప్పేసి ఏ విధంగా హక్కుతో అడుగుతారో అలా అడగాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. జీవించేది కొన్ని రోజులు, అన్ని కలిగి జీవించాలని మన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనకి ఏ కొరత ఉండకూడదు. శిరస్సు నుండి అరికాళ్ళ వరకు నిన్ను దీవించి ఈ లూర్దు మాత పండుగ ద్వారా సమస్తము చక్కపరచాలి. మీ కుటుంబంలో సమస్తము చక్కపరచాలి. కొంతమందికి దుష్ట శక్తుల ప్రవాహం, ఇంకో కొంతమందికి సంతాన వరం లేదు, ఇంకో కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు. సమస్తం బాగుంది మాట. మీరు ఈరోజు చెప్పాలి, సమస్తం నా కొడుకు కూతురు ఒక్కసారిగా ప్రభా సమస్తము నీవు చక్కపరచే దేవుడుగా లూర్దు మాత పండుగ సందర్భంగా మా ఇంటిలో ఈ రోజు నుండి జరగబోయే ఆ చక్కపరిచే కార్యం చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోవాలి. నా కొడుకు జీవితంలో, కూతురు జీవితంలో, మా కుటుంబం అంతా సమస్తము నీవు చక్కపరిచే దాన్ని చూసి ప్రజలే ఆశ్చర్యపడిపోవాలి. అదే లాస్ట్ చివరి మాట, అది క్లైమాక్స్ అంటారు. క్లైమాక్స్ ప్రజలు దాన్ని చూచి అంత సమస్తము చక్కపరిచారు. కారణం ఎవరు? కరెక్ట్ ప్రార్థన. ప్రజలు ఎవరైతే తీసుకొచ్చారో కరెక్ట్ ప్రార్థన చెప్పారు. ఏమన్నారు? స్వస్థపరచమని చెప్పలేదు, అద్భుతాలు చేయమని చెప్పలేదు, దీవించు అని చెప్పారు. వాళ్ళ అన్యులైనా కరెక్ట్గా ప్రార్థన చేశారు. మనం క్రైస్తవులు ఎంత గట్టిగా అడగాలి మనము. వాళ్ళ అన్యులు అసలు ఏం తెలియదు వాళ్ళకి. యేసయ్యా అన్నిటినీ చక్కపరిచే దేవుడని వాళ్ళకి తెలియకపోయినా పరిశుద్ధాత్మ వారిలో ఉండి ఇలా ప్రార్థన చేసి అడుగుమంటున్నాడు, దీవింపుము అని ప్రార్థించారు. ఇది ఫస్ట్ పాయింట్, సీక్రెట్ మనం నేర్చుకోవాలి. సమస్తం అడిగినప్పుడు అట్లా అడుగు అంటున్నాడు దేవుడు. నీవు నా బిడ్డవు, అడుగు, నన్ను అడుగు, సమస్తమును చక్కపరచాలి. మరి మీ లిస్ట్ రాసి పెట్టుకోండి. సమస్తము మీ ఇంటిలో, సమస్తం ఇంటి విషయమై, మరి పిల్లల విషయమై, మరి ఆర్థిక విషయమై అన్ని ఒక్కసారిగా మీకు ఈ సంవత్సరం దేవుడు ఇచ్చి రెండింతల ఆశీర్వాదం. నా కోసం గడిచిన 2 రోజులు పూజలు అలాగే ఉండేది. రెండింతల ఆశీర్వాదం ఫాదర్ గారి మీద అలా ఇవ్వాలని ఈ పూజను మీకోసం నేను వ్యక్తిగతంగా అర్పించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దీవింపుడని ప్రార్థించారు. 33వ వచనంలో యేసు ఇక్కడ చూడండి, యేసు వాణిని జన సమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి, చెప్పండి, ప్రక్కకు తీసుకొని పోయి. ప్రక్కకు తీసుకుపోయి. ఇన్ ఇంగ్లీష్ వి హావ్ టు సే ప్రైవేట్ ఆడియన్స్. సే Private audience. అందరి ముందు కాదు, ఇట్రా ఇట్రా. ఇన్నాళ్ళు నీవు మాట్లాడలేకపోయావు, ఇన్నాళ్ళు నీవు వినలేకపోయావు. అందరి ముందు కాదు, నీతో వ్యక్తిగతంగా మాట్లాడి నీ మానసిక బాధ, నీ కష్టాలు, నీవు ఎన్నాళ్ళు ఈ బంధంలో ఉన్నావో, వీళ్ళందరూ ఉంటే డిస్టర్బ్ చేస్తుంటారు. మనం ఇద్దరం కలిసి సెపరేట్గా వెళ్దాం. ప్రైవేట్ ఆడియన్స్, అది మనం తెలుసుకోవాలి. దేవుడు నిన్ను వ్యక్తిగతంగా ప్రేమించే దేవుడు. Praise the Lord. He loves you as if you are the only one person in the world. Thank you, Jesus. అగస్తీన్ గారిని అనుకుంటున్నాను, పునీత అగస్తీన్. ఆయన చెప్పాడు, దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తాడంటే మనము లోకంలో మనం ఒక్కరే ఉన్నట్టు ప్రేమిస్తాడంట. ఎస్, గాడ్ లవ్స్ యూ as if you are the only one person in the world. That you should understand that God. Then you will see సమస్తం పక్కకు తీసుకొని వీళ్ళందరి దగ్గర వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళది, నీ ట్రీట్మెంట్ నీకు సెపరేట్ టైం ఇస్తాను రా. దేవుడే మిమ్మల్ని సెపరేట్గా తీసుకుని వెళ్ళి, ఇంతమంది ఉన్నారు మొత్తంగిలో, వీళ్ళందరిలో ఒకరిని తీసుకుని వా, నీకు సెపరేట్, నీతో పాటు మాట్లాడాలి. ఎందుకంటే నీవు ఏడుస్తున్న ఏడుపులు అందరి ముందు ఏడిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని సిగ్గుపడతావు. అందులో ప్రైవేట్గా రా, హృదయం విప్పి మాట్లాడ నాతో అని ప్రైవేట్గా తీసుకుని వెళ్ళిపోయాడు పక్కకు. ఆ జనసమూహం నుండి పక్కకు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత వాని చెవుల్లో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మినీటితో వాని నాలుకను తాకి, ప్రైవేట్, వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడతాడు, వ్యక్తిగతంగా ఆయన తాకుతాడు. నాలుకలో, తర్వాత చెవులలో తాకిడి. ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడే మీలో కొంతమందికి ఆ స్పర్శను మీరు అనుభవిస్తే ఎంత బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. మీరు ఇక్కడ ప్రార్థిస్తుంటే మీ ఇంటిలో ఎవరైతే పూజలో పాల్గొనలేదో ఆ కొడుకును, కూతురుని ఇప్పుడు దేవుడు తాకుతున్నాడు. ఆయన తాకే దేవుడు. టచ్, దట్స్ అ వెరీ పర్సనల్ అటెన్షన్. యు నీడ్ ద టచ్ ఆఫ్ గాడ్. మైసూర్లో చదువుకున్నప్పుడు మా లైబ్రరీ పైన ఒక రోజా పువ్వు, దాని దగ్గర ఇలా రాయబడి ఉన్నది, యూ టచ్డ్ మీ అండ్ ఐ హావ్ గ్రోన్.
నీవు నన్ను తాకావు కావున నేను ఎదగగలిగావని ఆ చెట్టు మాట్లాడినట్టు లైబ్రరీలో రాయబడి ఉన్నది. టచ్. చాలా మందికి టచ్ లేదు కావున పనికిరాని టచ్ కోసం నేను చెప్పాలని అక్కర్లేదు. చాలా మంది పడిపోతున్నారు మోగ కామ పిశాచులు. ఎవరు నన్ను తాకుతారా, ఎవరిని కౌగలించుకుంటారా, ఎవరు నన్ను టచ్ చేస్తారా, నాకు ఎవ్వరు లేరు. ఆ టచ్ ఇప్పుడే మానసిక బాధలతో ఉన్నవారికి దేవుడు ఈ ప్రసంగం చెప్తున్నా కానీ దేవుడు మిమ్మల్ని తాకునుగాక. వన్ టచ్. That's what people are looking for this 9 days. I know some of you looking for that touch, personal touch. వ్యక్తిగతంగా దేవుడు నన్ను స్పర్శించాలని ఆశపడుతున్న వారికే ఈ నవదిన ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని తాకుతున్న పరిశుద్ధ గడియ ఈ 8వ రోజు నవదిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. 34వ వచనం ఇంకా బాగుంది. టైం అయిపోతుంది, నేను ముగిస్తా. 34వ వచనం ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎవ్రీ డే వాక్యాన్ని చదువుకుంటూ వెళితే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క అక్షరంలో దేవుడు నాతో మాట్లాడతాడు. అది తేనె కంటే అది ఊరుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యలో ఉన్నటువంటి ప్రేరేపణ అసలు చెప్పలేము ఒక గంట సేపట్లో, కానీ చిన్న మాస్ కదా. ఓకే, 34వ వచనం. ఆకాశము వైపు కనులెత్తి, డాడీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? దీవెనలు కావాలన్నారు. దీవెనలను కురిపించు డాడీ అని చెప్పి ఆకాశం వైపు చూశారు. దీవెనలు కురియాలి అని పాడతారు. సో ఆకాశం వైపు చూశాడు. నెక్స్ట్ ఇంకా బాగుంది. అది ఏం చేశారమ్మా? నెక్స్ట్ కన్నులెత్తి నిట్టూర్చి. మీలో కొంతమంది అంటారు, అబ్బా ఎన్నాళ్ళు పదరి కష్టం, ఎన్ని నవదిన ప్రార్థన పదరి, ఎన్నిసార్లు వేళాంగణికి పోవాలి పదరి, ఎన్నిసార్లు ముత్తంగికి రావాలి పదరి, ఎప్పుడు అబ్బా నిట్టూర్చి. All your sigh and groan and moaning. Yeah, what a beautiful word of God it is today for those who want to get the touch. నిట్టూర్చి ఎఫతా అనెను. నెక్స్ట్ మాట ఇంకా బాగుంది. ఎఫతా అన్నాడు, ఒకే ఒక మాట. దానికి అర్థం ఏంటిది? మూయబడును గాక. అవునమ్మా, తెరవబడును గాక. వెరీ గుడ్. ఎంతమంది నిద్రపోతున్నారు? టెక్ చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఎఫతా అంటే అర్థం ఏంటిది? తెరవబడును గాక. ఇప్పుడు ఆ మాట దేవుడు మీ కుటుంబంతో చెబుతున్నాడు. ఇప్పుడు ఆమేన్ గట్టిగా చెప్పి ఉంటే వెంటనే ఓపెనింగ్, లేకపోతే లేట్ ఓపెనింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏమన్నాడు? ఎఫతా అన్నాడు. అర్థం ఏంటిది? తెరవబడును గాక. నేను ప్రసంగం చెప్పడానికి ముందు కూర్చొని ప్రార్థన చేస్తే మీతో ప్రభు చెప్పమన్నాడు, వీళ్ళకి చెప్పు, నేను పలికిన మాటలో ఒక్కటి కూడా తప్పిపోదు, అది ఎన్నడూ మారని మాట. అప్పుడు చెప్పిన మాట వీళ్ళ కుటుంబంతో చెప్తానని ఇప్పుడు చెప్పమన్నాడు. నీ కుటుంబం కోసం పరలోకం తెరవబడును. నీ పిల్లల కోసం పరలోకం తెరవబడును. గర్భ సంచులో ఏదైనా సమస్య ఉంటే, గర్భఫలం ఫలించకుండా ఉంటే, మీ గర్భఫలము ఫలించే విధంగా దేవుడు పరలోకాన్ని తెరచునుగా. ఎస్, దేవుడు చెప్పమన్నాడు. ఈ రోజుల్లో నన్ను ప్రవచనం చెప్పమంటున్నాడు, అది నెరవేరుతుంది. చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు. నేనే షాక్ అయిపోయి, నేను చెప్పాను అంటాను వాళ్ళు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను చెప్పిన దాన్ని ఇలా మీరు చెప్పారని రికార్డ్ చేసుకొని, ఇలా ఫాదర్ చెప్పారు, ఇలా మాకు జరిగిందని రికార్డ్ చేసుకొని 3 గంటల ప్రాంతంలో చాలా మంది సాక్ష్యాలు వింటున్నారు. ఒకవేళ మీరు కూడా అలా తెరవబడాలని వేచి ఉన్నారేమో. ఫాదర్, ఈ 9 రోజుల లోపల పరలోకాన్ని తెరవమని ప్రభుకు చెప్పండి ఫాదర్, నేను నన్ను అడుగారు చూడండి. అందుకే దేవుడు నాకు 3 సార్లు ఛాన్స్ ఇచ్చాడు ఈసారి నవదిన ప్రార్థనలో. మొదటి రోజు, నిన్నటి రోజు, ఈ రోజు, పండుగ రోజు. ఎఫతా, తెరవబడును గాక. లెట్ ఇట్ బి ఓపెన్. ఒక్కసారి దేవుడు తెరచాడంటే ఎవ్వడు మీ కుటుంబంలో మూయలేడు. మొత్తంగి కేంద్రము కోసం దేవుడు ఆ నెక్స్ట్ లెవెల్ తలుపులను తెరచును గాక. ఎవరైతే ప్రసంగం వింటున్నారో, ఎఫతా, దేవుడు మీకోసం అద్భుత తలుపులను తెరచును గాక. ఒక్కసారి దేవుడు చెప్పాడంటే ఎవ్వడు మూయలేడు. సైతానుడా, వింటున్నావా? ప్రభు చెప్పమన్నాడు నాతో ఈ నవదిన ప్రార్థనలో. ఎఫతా ఆల్రెడీ ఓపెన్ అయింది. మీ మీద, మీ కుటుంబాల మీద సమస్తమును చక్కపరిచి ఆ దీవెనలు దిగి వస్తాయి.
మీకు తెలుసు, నేను మామూలుగా ప్రసంగం చెప్పి పాట పాడి ప్రార్థన చేస్తాను, అంత టైం లేదు. మిగిలినదన్నీ మీరే ప్రార్థనలు ఈ దినమంతా అమ్మ మరియ తల్లి వలె మననం చేస్తూ మీ జీవితంలో సమస్తం అంటే ఏంటిది, తెరవబడాలంటే ఏమిటి, పక్కకు తీసుకొని వెళ్ళి మీతో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడాలంటే ఏం చేయాలో ప్రభు మీతో మాట్లాడునుగాక. లూర్దు మాత పండుగ సందర్భంగా ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. నా సర్వం నీకు అర్పితం. చేకొనుము నా అర్పణం. నా సర్వం నీకు అర్పితం. నాలోని అరుణుగా నిన్నే స్తుతించుటకు స్వీకరించువా దేవదేవా. నాలోని అరుణుగా నిన్నే స్తుతించుటకు స్వీకరించువా దేవదేవా. చేకొనుము నా అర్పణం. నా సర్వం నీకు అర్పితం. చేకొనుము నా అర్పణం. నా సర్వం నీకు అర్పితం. నా సర్వం నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలో లూర్దు మాత ప్రార్థనను కోరుతూ సమస్తము చక్కపరచాలని మీరు ఎదురు చూస్తున్నటువంటి పూజావళిలో మనం అర్పించే పూజ సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ పనిని స్వీకరించును గాక. ప్రభువా, ప్రతిరోజు లిస్టును పట్టుకొని అమ్మం ద్వారా మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య ద్వారా దయానిధి సింహాసనం దగ్గర ఈ కల్వారి పీఠం నుండి ఈ బిడ్డలను చేర్చమని మా చేతులలో వారి విన్నపములను అర్పిస్తూ ఉన్నారు. పూజావళిని అర్పిస్తున్నారు. 3 గంటల ప్రాంతంలో ఎంతో మంది స్పాన్సర్ చేస్తున్నారు. అందరి జీవితాన్ని చక్కపరచి ఆశ్చర్యపడే కార్యములు లూర్దు మాత పండుగ సందర్భంగా జరగాలని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు తురుపుము. ప్రభు వైపు త్రెప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, మేము ఎల్లప్పుడూ స్తుతించుట శ్రేష్కరము. ఈ దినము పరిశుద్ధ కన్నిమరియమ లూర్దు మాత మహోత్సవమును కొనియాడుచు నిన్ను స్తుతించుట మహిమపరచుచున్నాం. ఆ మాత పవిత్రాత్మ పరప్రభావమున మీ ఏకైక సొత్తుని గర్భమున మోసెను. తన కన్యతపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభుని యేసుక్రీస్తుని జగత్తుకి ప్రసాదించను. కనుక దైవదూతలతో పునీతులతో కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించి అన్నీ చక్కపరిచే దేవునికి మీ కన్నీలు, మీ వేదన, విన్నపములు, కుటుంబ సమస్యలన్నిటిని అర్పించండి. సమస్త మానవాళకు ఈ ముత్తంగి ద్వారా గొప్ప కార్యములు జరగాలని ప్రార్థిస్తూ ఉండండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతని అగ్రగపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగురమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొను. మా అందరిపై ప్రత్యేకంగా ఈ పూజలో పాల్గొంటున్న ఈ బిడ్డలపై 9 రోజులు ఎడతెగక కన్నీళ్లు కార్చి విన్నపాలు రాసుకుంటూ నీ సన్నిధిలో అమ్మ ద్వారా నీ దగ్గరికి వస్తున్న ఈ బిడ్డల యొక్క విన్నపములన్నీ ఆలకించి అన్నీ చక్కగా జరిగేటటువంటి ఆలోచనలను, స్వస్థతను, విడుదలను, విన్నపములకు అద్భుతాలు పొందుకునే రోజులను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని కన్య తెలియగు మరియు మాతతోనూ, ఆమె ప్రత్యేక పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనాల్డ్ మెట్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాం. దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞత. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దీవించమని అడగండి, సమస్తమును చక్కపరచమని అడగండి అని ఈరోజు మన డాడీ మనకు నేర్పించాడు. చేతులెత్తి ఆ తండ్రి దగ్గరే ఆయన చెప్పినట్టు ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, ఈ 9 రోజుల ప్రార్థన ద్వారా అన్ని కీడుల నుండి మమ్ము, మా కుటుంబాన్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను మీ అపోస్తులతో వచ్చించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. లూర్దు మాత పండుగ శుభాకాంక్షలను, దేవుని యొక్క శాంతిని ఒకరితో ఒకరు పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో పరలోకం భూలోకం మధ్యలో పాపం వలన మూయబడిన అద్భుత తలుపులను సమాప్తమైనదని పలికి తెరచి అన్నిటినీ చక్కపరచే దేవుడే మన హృదయంలో రాబోతున్నాడు. మీ ఇంటిలో, మీ హృదయంలో చక్కపరచడానికి వస్తున్న దేవుణ్ణి స్వీకరించడానికి వచ్చిన మనమందరము ధన్యులం. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. ఒకే ఒక ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని. ఒకే ఒక ధ్యాస యేసయ్యా, నీతో ఉండాలని. ఒకే ఒక ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని. ఒకే ఒక ధ్యాస యేసయ్యా, నీతో ఉండాలని. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడకుండా ఉండలేనయ్యా. మెస్సయ్యా, నిన్ను చేరకుండా బ్రతకలేనయ్యా. యేసయ్యా, నిన్ను చూడకుండా ఉండలేనయ్యా. మెస్సయ్యా, నిన్ను చేరకుండా బ్రతకలేనయ్యా. 8వ రోజు లూర్దు మాత పండుగ సందర్భంగా జరుగుతున్న నవదిన ప్రార్థనలో ఒక అద్భుతం. పిదప నవదిన ప్రార్థన చివరి ప్రార్థనతో మనం ముగించబోతున్నాం. ఈరోజు శుక్రవారం ప్రత్యేక దీవెనలు కల్వరిగిరి నుండి మీ మీద ప్రవహించడానికి 3 గంటలకు కూడా ఒక చక్కటి పాటను ప్రభు మనకు నేర్పించాడు.
పదములతో వివరించలేను నీ ప్రేమను అని పాటను సిద్ధపరుస్తూ ఉండండి. 10 గంటలకు పూజలో పాల్గొనండి, 3 గంటల ప్రార్థనలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. అలాగే మీ అందరికీ ప్రత్యేక ప్రకటన, ఆదివారం నాడు ఒక పావు గంట ముందే 10 గంటలకు ముందే పూజా బలి ఉద్దేశములు చదవబడతాయి. ఎందుకంటే చాలామంది లూర్దు మాత పేరు మీద పూజలు అర్పిస్తుంటారు. వాళ్ళ కోసం దయచేసి మీరు కూడా జాయిన్ కండి. మీ ఉద్దేశములతో పాటు ఎవరిదో అది నేనెందుకు అక్కడ పాల్గొనాలని అనుకోకుండా ఇతరుల కోసం ప్రార్థిస్తే యోబు 42:10 ప్రకారం మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. Amen. ఈరోజు మొదటిగా దేవుని యొక్క అద్భుతం లూర్దు మాత ద్వారా జరిగినది. హెన్రీ బెస్కెట్ అనే యవ్వనస్తుని సాక్ష్యం. హెన్రీ బెస్కెట్ 16 సంవత్సరాలైన యవ్వనస్తుని ఒక విశ్వాసం అతన్ని ఏ విధంగా స్వస్థపరుస్తుందని మనం ఈనాడు అతని యొక్క సాక్ష్యాన్ని విందాం. ఆయనకి క్షయవ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు అతనికి మెడలో చీము ఏర్పడిందని ఆయన సాక్ష్యంలో మనం వింటున్నాం. మెడ నుండి చీము. వైద్య చికిత్స పొందినప్పటికీ అతని పరిస్థితి మరింత దిగజారిపోయిందని, అతడు తన తల్లిదండ్రులను లూర్దు నగరమునకు తీసుకొని వెళ్ళమని వేడుకున్నప్పటికీ వారు అతనిని తీసుకొని వెళ్ళుటకు నిరాకరించారంట. ఇది తల్లిదండ్రుల ద్వారా కొన్నిసార్లు నిరాకరింపబడిన బిడ్డలకు ఈరోజు స్వస్థపరచే గొప్ప దినం. తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రేమను పొందలేని వాళ్ళకు, భార్య భర్తల మధ్యలో కూడా ప్రేమ లేని వాళ్ళకు ఈరోజు ఈ సాక్ష్యం సహాయపడాలని ఆశిస్తున్నాడు. తల్లిదండ్రులు నిరాకరించారు. అతడు పట్టు వదలక విశ్వాసముతో లూర్దు నగరమునకు వెళ్ళి పరిశుద్ధ జలమునకు తన కొరకు తీసుకొని రమ్మని తన పొరుగు వారిని బ్రతిమలాడాడు. తల్లిదండ్రులను ఒప్పుకోవట్లేదు, నిరాకరిస్తున్నారు. మీరైనా వెళ్ళి దయచేసి ఆ జీవ జలం, పరిశుద్ధ జలమును కొద్దిగా ఒక బాటిల్లో తీసుకురని చెప్పాడట. వారు లూర్దు నగరం నుండి పరిశుద్ధ జలమును ఒక సీసాలో తీసుకొని రాగా అతని కుటుంబ సభ్యులు గుమికూడి ప్రార్థన చేసి అతడు డ్రెస్సింగ్ చేసుకునే క్లాత్ను నీటిలో నానబెట్టి డ్రెస్సింగ్ చేశారని వింటున్నాం. మరునాడే అతడు నిద్ర నుండి లేచినప్పుడు అతని గాయములు మానిపోయిందంట, నల్లటి మచ్చలు ఏర్పడ్డాయంట, అతని ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ అద్భుతం 1862లో జరిగిందని సాక్షి రూపంలో డాక్టర్స్ ప్రూఫ్ ఇచ్చేసి డిక్లేర్ చేశారు. చాలా టైం పడుతుంది ఒక స్వస్థత జరిగిందని. క్యాథలిక్ చర్చిలో అంత ఈజీ కాదు, చాలా సంవత్సరాలు తీసుకుంటారు. అలా డాక్టర్స్ పరిశీలించి నిజమా ఇది అసాధారణ ఒక కార్యం, ఎక్స్ట్రాడినరీ మిరకిల్ లైక్ దట్ దే విల్ డిక్లేర్, ఓన్లీ దెన్ అది మిరకిల్ అవుతుంది. అంత ఈజీగా ఇప్పుడు మొత్తం చెప్పిన వెంటనే అద్భుతాలు చెప్పారు అట్లా కాదు. అలా ప్రూఫ్ అయినటువంటి ఒక సాక్ష్యం. అందరూ మోకరించి ఈ అద్భుతం మీ ఇంటిలో ఒక చిన్న సీసాలో నీళ్లు తీసుకొస్తే ఆ అబ్బాయి అక్కడ ఉండి విశ్వాసంతో ప్రార్థిస్తే ఏం జరిగిందో ఇప్పుడే విన్నారు. మీరు 9 రోజులు మీకు జీవనది ప్రవహించే పూజాబలి జరిగింది. ప్రతిరోజు రక్తం ప్రవహిస్తుంది. దాన్ని గమనించే కళ్ళు ధన్యమైనది. దేవా అన్నిటిని చక్కపరచాలని మోకాళ్ళ మీద ఉండి 8వ రోజున పండుగ కోసం సిద్ధపరిచిన ఈ బిడ్డల జీవితంలో ఒక సీసాలో తీసుకువచ్చినటువంటి ఆ నీటికే అంత విలువ ఉందంటే మేము చేస్తున్న నవదిన ప్రార్థన, ఈ కన్నీలు, ఈ వేదన ఇవన్నీ యేసు రక్తంతో కలిసి మా ఇంటికి స్వస్థత రూపంలో, అద్భుత రూపంలో వచ్చనుగా కానీ ప్రార్థించుకుందాం. ఓ నిష్కలంకమైన దేవుని మాత, పరలోకము నుండి దిగి వచ్చి చిన్న బెర్నదెత్తుకి లూర్దు నగరంలోని గృహలో దర్శనమిచ్చారు. బెర్నదెత్తు మీ ముందు మొక్కరించగా జీవ ఊట పొంగి పొరలి ప్రవహించినది. అనేక మంది ప్రజలు ఆ పుణ్యక్షేత్రంలో మోకరించి ప్రార్థించగా వారు తమ జీవితములలో మీ యొక్క కృపను పాత్రులై అద్భుతాలను సవిచూశారు. అదే విధముగా ఈ నవదిన ప్రార్థనలో విశ్వాసముతో అదే లూర్దు నగరమునకు మేము వచ్చి నీ ముందు, యేసయ్య ముందు మోకరించి మా ప్రత్యేక ఉద్దేశముల కొరకు ప్రార్థించుచుండగా మా మనవులను నీ కుమార్ని సన్నిధి చేర్చి మా కొరకు ప్రార్థించండి. ఇప్పుడే విన్నారు. అన్నిటిని చక్కపరచే దేవుడు మీ ఉద్దేశములన్నిటినీ మౌనముగా లూర్దు మాత ద్వారా యేసయ్యకు అర్పించండి.
అందరు కలిసి నాతో పాటు ప్రార్థించండి. పునీత బెర్నదత్ ద్వారా పునీత బెర్నదత్ ద్వారా పాపాత్ములైన మేము మా యొక్క పాపముల కొరకై ప్రాయశ్చిత్తపడాలని తద్వారా మేము రక్షణ పొందుతున్నామని మరియ తల్లి మీకు సందేశమిచ్చారు. ప్రాయశ్చిత్త హృదయాన్ని మాకు దయచేయమని ఓ పునీత బెర్నదత్ ద్వారా లూర్దు మాత ద్వారా కరుణామయిని మా కొరకు మనవి చేయండి. ఈ ప్రార్థనను మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా లూర్దు మాత పండుగ సందర్భంగా 8వ రోజు నవదన ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సిద్ధపరచుకోండి, ఇంకా ఒక్క రోజే ఉంది. బాగా ప్రార్థన చేయండి. లిస్ట్ రాసి పెట్టుకోండి, సమస్తం రాసి పెట్టుకోండి, ఒక్కటి కూడా వదలకూడదు. అన్ని చక్కపరచాలి దేవుడు. మీ ఇంటిలో మీ జీవితంలో లేచి నిలబడి చివరి ఆశీర్వాదముల కొరకై ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ లూర్దు మాత నవదిన ప్రార్థన ద్వారా మీరు ప్రభువుని అడిగిన సమస్తము మీకు దయచేసి విశ్వాసమును బట్టి మిమ్మల్ని స్వస్థపరిచి అద్భుతాలు చేసి ఆయన నామమును గౌరవపరిచే విధంగా దీవించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి కృపగల మాత, కారుణ్య మాత, నిర్మల మాత, నిష్కలంక మాత, ఫాతిమ మాత, పరలోక మాత, సమగర మాత, సాగర మాత, అపస్సుల మాత, లూర్దు మాత,